వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మనకు ఇండియా పోస్ట్లో అయితే జాబ్స్ అయితే పడ్డాయి. ఎవరైతే 10th క్వాలిఫికేషన్ ఉందో వీరికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఓన్లీ ఎస్ఎస్సి మెరిట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా జాబ్స్ అయితే కొట్టొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ సౌటింగ్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సికింద్రాబాద్, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ ఏవైతే పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయో అందులో జాబ్స్ అయితే పడ్డాయి. మీరు ఎవరైతే ఉన్నారో ఎలా అప్లై చేసుకోవాలి, మీ దాంట్లో వేకెన్సీలు ఉన్నాయా లేదా ఒకసారి మనకు చూపెట్టే ప్రయత్నం అయితే చేశాను. ఇక్కడ మనం హైదరాబాద్ సౌత్ ఈస్ట్ అయితే తీసుకుందాం. తర్వాత వ్యూ పోస్టులు కొడితే ఇందులో మనకి ఇట్లా క్లియర్గా చూపెడుతుంది. అందులో మీకు సంబంధించిన ఏరియాలో ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఇక్కడ అబ్దుల్లాపురమేట్, బహదూర్పుర, బాలాపూర్, ఇట్లా ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క పోస్టల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు సపోజ్ సికింద్రాబాద్లో తీసుకున్నట్లయితే సికింద్రాబాద్లో ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్ సంబంధించి బోయిన్పల్లి, బహదూర్పల్లి, చందాసాగర్, ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పోస్టల్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మీరు క్లియర్గా చూసుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్ ఏదైతే బ్లూ కలర్లో ఉన్నదో హైదరాబాద్ సిటీ ఇట్లా ఉంది కదా, మీరు ఇక్కడ సికింద్రాబాద్ అని క్లిక్ చేస్తున్నాను. నేను సికింద్రాబాద్ క్లిక్ చేస్తే మనకు వ్యూ పోస్ట్ ఇట్లా కూడా వచ్చేసాయి. తర్వాత మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ అలాగే ఎస్ఎస్సిలో ఎలా ఉంటుందో అలా నేము ఈ పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత ఇది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినాక మనకు ఇక్కడ ఏదైతే ఆన్లైన్ ఉందో సెకండ్ స్టేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీ మెయిల్కి వస్తుంది. తర్వాత అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఆన్లైన్లోకి వెళ్ళి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఎవరైతే లేడీస్ ఉంటారో లేడీస్కి అయితే ఫ్రీ ఉంటుంది. అలాగే హ్యాండిక్యాప్లకు ఫ్రీ ఉంటుంది. మిగతా వాళ్ళకు ఫీ అనేది ఉంటుంది. ఇట్లా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు ఇట్లా క్లియర్గా మనమైతే ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మీకు మెయిల్కు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఎంట్రీ సబ్మిట్ కొడితే మీ వివరాలు అనేది అప్లికేషన్ అడుగుతుంది. ఆ వివరాలు అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైతే వీళ్ళు ర్యాండమైజేషన్ పద్ధతిలో ఏదైతే మెరిట్ లిస్ట్ ప్రకారంగా తీసారో ఆ మెరిట్లో మీకు ఉంటే మాత్రం మీకైతే డైరెక్ట్ లిస్ట్ వస్తుంది. లేదంటే డైరెక్ట్ మీకు మెయిల్కు అలాగే ఫోన్కి అయితే మెసేజ్ అయితే పంపిస్తారు మీరు సెలెక్ట్ అయినట్టు. ఇది ఎస్ఎస్సి మెరిట్ ద్వారా మాత్రమే జాబ్స్ అయితే కొట్టొచ్చండి. ఇది మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. మీ అప్లికేషన్ ఎలా చేయాలనేది నేను మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.